ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా, తెలుగు వారి #1 చాయిస్, తెలుగు మ్యాట్రిమోనీ. సునీల్ నాయక్ పై అరెస్ట్ వారెంట్, పోలీసుల వేట. వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఐపీఎస్ సునీల్ కుమార్ నాయక్, ఈయనకు సంబంధించిన కేసు ఇటీవల గత 3-4 రోజులుగా విపరీతంగా వైరల్ అయింది. ఇంతకు విషయం ఏంటి అంటే తెలుసు కదా, రఘురామకృష్ణరాజు గారి కస్టోడియల్ టార్చర్కి సంబంధించిన కేసులో నిందితుడిగా పేర్కొన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే మొన్న ఒక హై డ్రామా ఆంధ్రప్రదేశ్ పోలీసులు, ప్రధానంగా ఇక్కడ ఎస్పీ దామోదర్ గారి టీం ఏదైతే బీహార్లోని పాట్నాకి వెళ్ళటం, అక్కడ ఆయన్ని అరెస్ట్ చేయాలి అని అనుకోవడం, ఈ నేపథ్యంలో అక్కడ జరిగిన డ్రామా, ఈలోపు ట్రాన్సిట్ వారెంట్ ఇవ్వకపోవడం, ఆ తర్వాత బీహార్ పోలీసులు ఆయన్ని మరలా అక్కడి నుంచి తీసుకెళ్ళిపోవడం, ఇదంతా జరిగింది కదా. దాని తర్వాత ఏం జరిగిందో తెలుసా, ఆయన ఎప్పుడైతే వాళ్ళు తీసుకెళ్ళిపోయారో ఆ తర్వాత మొబైల్ స్విచ్ ఆఫ్, ఎక్కడున్నారో తెలియదు, ఏమైపోయారో తెలియదు. ఇది ఎలా ఉంటే అక్కడికి వెళ్ళిన ఏపీ పోలీసులు అక్కడే భీష్మించుకొని కూర్చున్నారు. ఏదేమైనా సరే ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్లాల్సిందే అని చెప్పేసి వాళ్ళు కూర్చున్నారు. ఈయన ఎక్కడున్నారు తెలియదు, స్విచ్ ఆఫ్. సో అందు గురించే ముందుగా పోలీసులు ఏం చేశారంటే లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అంటే దేశం విడిచి ఎక్కడికి వెళ్ళిపోకుండా ఉండే ప్రయత్నం అనమాట. ఇది ఎలా ఉండగా గుంటూరులోని మొబైల్ కోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఏదైతే ఈ సునీల్ నాయక్ ఉన్నారో ఆయన మీద ఇది అరెస్ట్ వారెంట్, అది కూడా నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. సో ఇక పోలీసుల వేట మొదలయ్యింది. సో ఇప్పుడు ఆయన ఎక్కడున్నా సరే తక్షణమే అరెస్టు చేయటం అనేది పక్కా. ఎందుకు అంటే దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా సాక్ష్యాధారాలతో సహా ఉన్నాయి. ఒకటి ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే సునీల్ నాయక్ ఒక ట్వీట్ చేశారండి, నేను ఒక ఎస్టీని కాబట్టి ఈ రకంగా ఇచ్చేస్తున్నారు అని. అసలు కమ్యూనిటీకి అరెస్ట్కి ఏమైనా సంబంధం ఉందా? ఒకవేళ అదే వాస్తవం అనుకుంటే అసలు ఆయన పైన నోటీసులు ఎప్పుడు జారీ చేసింది తెలుసా కోర్టు? ఫిబ్రవరి 25, 2025, అంటే కరెక్ట్గా నిన్నటికి ఏడాది. మరి అప్పటి నుంచి ఎప్పుడు కూడా ఇంత సీరియస్గా దానిపైన చర్యలు తీసుకోకపోతే, నేను ఎస్టీని కాబట్టి ఈ రకంగా నా పైన కక్ష కట్టారు అని చెప్పేసి ఎలా అంటారండి? ఒకవేళ నిజంగానే కక్ష కట్టుంటే అసలు అది కమ్యూనిటీ మీద ఎందుకు వస్తుంది? కమ్యూనిటీ పరంగా ఒక ఐపీఎస్ అధికారి కావాలి అని అంటే ఎంత కమిట్మెంట్ ఉండాలి, ఎంత ఫోకస్ ఉండాలి, ఎంత డిటర్మినేషన్ ఉండాలి, అవన్నీ ఉంటేనే కదా ఐపీఎస్ అంత సాదాసీదా కావరు. అది ఏ కమ్యూనిటీ వాళ్ళైనా సరే వాళ్ళ టాలెంట్, వాళ్ళ స్కిల్స్ తప్ప వేరే ఏవి వాళ్ళని ఆ రేంజ్కి తీసుకువెళ్ళదు. అటువంటి స్థాయికి వెళ్ళిన వ్యక్తి కూడా కమ్యూనిటీ గురించి మాట్లాడతాం అంటే ఎంత దారుణం అండి. సాధారణంగా కమ్యూనిటీని ఎవరు ఎత్తుతారు, ఎవరు లేవనెత్తారు? ఇక ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఇక ఆ కమ్యూనిటీ పేరన్నా ఎత్తితే మనకు అది ఏమైనా సరే రక్షణ కవచంగా ఉండబోతుందా అని చెప్పేసి వాడతారేమో బహుశా. అంతకుమించి తప్పితే అక్కడ ఏముందని ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాలి. ఒకవేళ కమ్యూనిటీ పరంగానే వీళ్ళు కక్ష కట్టారని అనుకుంటే కోర్టు ఎందుకు ఆదేశాలు జారీ చేస్తుంది? అంటే కోర్టును కూడా ఆ రకంగా అంటున్నారా? ఇప్పుడు ఆయన అరెస్ట్ చేసిన తర్వాత అక్కడ సాక్ష్యాధారాలు, ఈ ఎవిడెన్స్లు అన్నీ కలెక్ట్ చేసిన తర్వాత కోర్టు పరిశీలిస్తుంది. పరిశీలించిన తర్వాత సాక్ష్యాధారాలు లేవనుకోండి, ఓకే ఇతను నిర్దోషి అని చెప్పేసి విడుదల చేస్తారు. లేదు దోషం రుజువైందనుకోండి, శిక్ష వేస్తారు. ఇప్పుడు ఈ 2 పర్యాయాలకు కాను, ఈ 2 ఎపిసోడ్లో ఏదర్ ఆయన నిర్దోషైనా ఇటు దోషైనా కమ్యూనిటీ అనేది ఏమైనా అక్కడ ఉపయోగపడుతుందా? ఇది చెప్పండి. కమ్యూనిటీ అనేది ఉపయోగపడటానికి ఏమైనా ఉందా? అంటే క్రైమ్కి, రిజర్వేషన్స్కి ఏమైనా సంబంధం ఉంటుందా? ఉండదు. తప్పు చేసిన వాళ్ళకి దాంట్లో రిజర్వేషన్స్ ఏమీ ఉండవు. మరి అటువంటప్పుడు కమ్యూనిటీని వాడటం వెనకాల ఉన్న కారణం ఏమై ఉంటుందంటారు? సో ఇక్కడే అసలు కిటికంతా ఉంది. ఇదంతా కూడా వైసీపీ హయాంలోనే జరిగింది కాబట్టి, పైగా మీరు గమనించండి చాలా కీలకమైన అంశం కూడా ఉంది. పివి సునీల్ కుమార్, ఆ తర్వాత సునీల్ నాయక్, ఇంకా ఎంతమంది ఉన్నారో ఆ పోలీసు అధికారులందరూ కూడా, ఇప్పుడు విజయపాల్ అనుకుంటా ఆయన కావచ్చు, ఇలా ఈ పోలీస్ క్యాడర్ ఈ అరెస్టులు, ఈ నిబంధనలు ఉల్లంఘించే పరిస్థితి, రాజకీయ ఒత్తిడులతో జరిగిన వాళ్ళందరూ కూడా రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించిన వారే. ఇందులో ఏ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన పోలీస్ అధికారి కూడా లేడు. ఎందుకని అంటే ఏదైనా సరే దెబ్బ అయితే వాళ్ళే అవుతారు.
సో మన వాళ్ళు సేఫ్గా ఉంటారు అనే ఉద్దేశంతో ఆ రకంగా ఏమైనా పురమాయించారా? మరి ఆ మాత్రం కూడా అర్థం చేసుకోలేకుండా ఐపీఎస్ అధికారులు ఎలా వెళ్ళిపోయారు వాళ్ళు చెప్పిన ఆదేశాలన్నీ గుడ్డిగా? ఇది ఒక ఎత్తు. ఇక్కడ మీరు గమనించినట్లయితే వైసీపీ అధికారంలో ఉండగా అన్ని ప్రముఖ స్థానాల్లో వాళ్ళ సొంత సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు, వాళ్ళ సొంత ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే ఉన్నారు. ఉదాహరణకి ఈ మద్యం కుంభకోణానికి సంబంధించిన వ్యవహారంలో ఐటీ సలహాదారుడిగా ఉన్నటువంటి రాజకేశ్ రెడ్డి A1. ఇక్కడ మనీ లాండరింగ్ కావచ్చు, అక్కడ కుంభకోణం కావచ్చు, అంతా ఆయన చేశాడనే అక్కడ ఆరోపణలు ఉన్నాయి కదా, ఒకటి. ఆ తర్వాత ఈ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్, దానికి సంబంధించి MD ఎవరండి? వాసుదేవరెడ్డి. సో ఇలా ఎక్కడెక్కడైతే ఈ యొక్క మనీకి సంబంధించిన వ్యవహారం కావచ్చు, ఇంకా ఏదైనా సరే ఇట్లాంటి వాటన్నిటికి కూడా వాళ్ళ సొంత సామాజిక వర్గం వారిని, సొంత ప్రాంతం వాళ్ళని అయితే బాగా ఎంటర్టైన్ చేశారు. ఇలా బలైపోయే చోట మాత్రం చక్కగా ఒక రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించిన పోలీస్ అధికారులనే నియమించారు. సో ఇది ఎంత ప్లానింగ్ అనుకోవాలా, లేకపోతే కోఇన్సిడెంటల్గా జరిగిపోయిందని చెప్పేసి అంటే దానికి అసలు ఏ గొడవ లేదు. అయితే ఇప్పుడు సునీల్ నాయక్ ఇక్కడ నుంచి బీహార్ వెళ్ళిపోయారు. అఫ్కోర్స్ ఆయన బీహార్ కేటర్కి సంబంధించిన IPS అధికారి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఆయన ఐజీగా చేస్తారు. ఒక ఐజీగా చేస్తున్న అధికారి మరి నేను ఎస్టీని అని చెప్పేసి కమ్యూనిటీ పేరు చెబితే దానివల్ల ఏం ఉపయోగం ఉంటుంది అన్న ఆలోచన కూడా లేకుండా ఎందుకు వాడారు అని చెప్పేసి అనుకోవాలా? లేదు. ఖచ్చితంగా ఇక్కడ ఇది రాజకీయపరమైన అంశమే. ఒక కమ్యూనిటీని లేవనైతే బయట పెడుతున్నారు అంటే అది రాజకీయాల్లోనే ఉంటాయి. సో ఒక IPS అధికారిని సునీల్ నాయక్ రాజకీయపరమైన అంశాలు ఎందుకు పులుముకుంటున్నారు అని అంటే, ఒకసారి వైసీపీ వాళ్ళ దగ్గర వాళ్ళు కావాల్సినట్టుగా వాళ్ళు తెచ్చుకున్నా, లేకపోతే అప్పటి వరకు కూడా మంచి పేరు తెచ్చుకున్నటువంటి అధికారులు కూడా వీళ్ళ హయాంలో, వీళ్ళ టెన్యూరిటీలో పనిచేసిన తర్వాత వాళ్ళ పరిస్థితులు ఏ రకంగా మారిపోయాయి అనేది చాలామంది ఉదాహరణలుగా ఉన్నారు. ఏ కేసుకు సంబంధించిన దాంట్లో తీసుకోవాలి సరే, కాదంబరి జత్వాని కేసులో 3 IPS అధికారులు అక్కడ బలైపోయారు. విశాల్ గున్ని కావచ్చు, కాంతిరాణా టాటా కావచ్చు, PSR ఆంజనేయులు కావచ్చు. వీళ్ళ ముగ్గురులో ఎవరైనా రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారా? లేరు. ఎందుకు అలాగా? అలా ఉంటుందన్నమాట. సో IPS అధికారులు, IAS అధికారుల సామాజిక వర్గాలు ప్రక్కన పెట్టేసేయండి. IPS అధికారులు, IAS అధికారులు ఏ రకంగా మరి వీళ్ళు నిబంధనలు ఉల్లంఘించేసి తొంగలో దొక్కేసి వ్యవహరించారు అని చెప్పేసి ఒకటే రెండా ఇలా ఏ దాంట్లో తీసుకున్నా కానీ ప్రతి ఒక్కరు కూడా అక్కడ లూపోల్స్ అన్నీ బయట పెట్టేశారు. ఇప్పుడు మొత్తం దొరికిపోయారు, సాక్ష్యాధారాలతో సహా ఉండిపోయినాయి. మరి ఇప్పుడు ఆ సునీల్ నాయక్ కూడా పరారీలో ఉండటమో లేకపోతే స్విచ్ ఆఫ్ చేసుకునే పరిస్థితికి వచ్చింది అంటే అది IG స్థాయి అధికారి స్విచ్ ఆఫ్లు చేసుకునే పరిస్థితికి వచ్చిందంటే ఎంత దౌర్భాగ్యం అండి. సో ఆల్రెడీ యాక్చువల్గా ఈ అరెస్ట్ వారెంట్కి సంబంధించి నిన్న కోర్టుకు వెళ్తే అది ఈ రోజుకి వాయిదా వేయడం జరిగింది. ఈ రోజు ఇచ్చారనమాట, అది కూడా నాన్ బెయిలబుల్. సో ఇప్పుడు ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే తెలియండి ఎక్కడికి వెళ్తారండి? అసలు పోలీసుల నెట్వర్కింగ్ ఎలా ఉంటుందో ఆ మాత్రం తెలీదా? వాళ్ళ నెట్వర్క్ పరంగా చెక్ చేసుకుంటే ఎవరు ఎక్కడ ఏ మూల ఉన్నా కానీ చక్కగానే ట్రేస్ అవుట్ చేస్తారు. ఆ విషయం ఆయనకి తెలీదా? ఒక పోలీస్ అధికారిగా ఆయనకి ఖచ్చితంగా తెలుసు. మరి ఆ రకంగా వాళ్ళు సెర్చ్ చేస్తారు కాబట్టి ఈయన ఏ రకంగా ఇది అవ్వచ్చు అనే ఆలోచన కూడా ఉంటుందిగా. మరి దాన్ని ఏ రకంగా ట్రేస్ అవుట్ చేస్తారు అనేది కూడా చాలా ఆసక్తికరంగా మారబోతుంది. అంటే పోలీస్ వర్సెస్ పోలీస్. సో ఈ పోలీస్ వర్సెస్ పోలీస్లో ఎవరు విన్ అవుతారు అని అంటే ఎవరికి వాళ్ళు ఎత్తుగడలు వేసుకుంటూ ఉంటారు. ఇక్కడ గమనించండి, ఆయన ప్రస్తుతానికి ఫైర్ సర్వీసెస్లో ఉన్నారు. ఆ ఫైర్ సర్వీసెస్లో ఉన్న వాళ్ళు ఆ స్టాఫ్ అంతా కూడా ఆయనకి మొన్న చుట్టుముడుతూ చక్కగా ఎక్కడ ఆయనకి ఏం ఇబ్బంది కలగకుండా ఉండటం, అదేంటి మీరు ఎలా వచ్చేస్తారు అని చెప్పేసి అనటం. ఒక ASP అధికారి ఆ రకంగా గోడ దూకేసి ఎలా వచ్చేస్తారు? అఫ్కోర్స్ మన పోలీసులు కూడా ఓ పక్క ప్రణాళికాబద్ధంగా వెళ్ళారా లేదా అంటే అది అనుమానంగానే ఉంది. ఎందుకు ఆ రకంగా చేశారు అని అంటే అది అంత చిక్కట్లా. కానీ ఇప్పుడు కోర్టు ఏదేమైనా సరే నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది కాబట్టి ఈ ఖచ్చితంగా ఆయన అరెస్టుని తప్పించడానికైతే ఆస్కారం లేదు. ఇవాళ కాదు రేపైనా సరే తీసుకొచ్చి మన గుంటూరు కోర్టులో ప్రవేశపెడతారు. మరి ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది ఏంటి అని అంటే, ఇక్కడ అరెస్ట్ కనుక జరిగితే ఇక్కడ చాలామందికి గుండెల్లో దడలు మొదలవుతూ ఉంటాయి. ఎందుకంటే అసలు ఇప్పుడు ఇంత ప్రధానంగా అసలు ఆయన పాత్ర ఏంటి, అక్కడ ఆయన ఏం చేశారు, ఏం జరిగింది, అదంతా కూడా ఖచ్చితంగా ఆయన దగ్గర సమాచారం ఉంటుంది. సో ఒక పక్కన PV సునీల్, మరో ప్రక్కన సస్పెండ్ అయినటువంటి GGH సూపరింటెండెంట్ ప్రభావతి గారు, ఇలా ఆవిడ కూడా 2-3 రోజులు అబ్స్కాండ్ అయ్యారు ఆ టైంలో. సో చూడండి,
ఎంత గౌరవప్రదమైన స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగులు అధికారులు కూడా ఈ రకమైన పరిస్థితికి వచ్చేసారు అని అంటే ఏమిటి కారణం? ప్రతి దానికి ఒత్తిళ్ళు, వాళ్ళ యొక్క ప్రమేయం, ఏ రకంగా జోక్యం చేసుకొని ఈ రకంగా చేశారు అని చెప్పేసి అని ఒక ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తిని ఆ రకంగా రూల్స్ లేవు, నోటీసులు లేవు, ఏమీ లేవు, డైరెక్ట్గా తీసుకెళ్ళిపోయారు. అది కూడా ఏ రకంగా అంటే మళ్ళీ 3rd డిగ్రీ కస్టోడియల్ టార్చర్. అది కూడా మసిబూసి మారేడుగా చేసే ప్రయత్నం. చివరికి సుప్రీంకోర్టు ద్వారా సికింద్రాబాద్ మిలిటరీ హాస్పిటల్లో అక్కడ రిపోర్ట్ బయటపెట్టింది, ఆయన పైన 3rd డిగ్రీ ఉపయోగించారు అని చెప్పేసి. అప్పుడు కదా ఓహో, ఆయన అసలు భౌతికంగానే లేకుండా చేయాలని ప్రయత్నం చేశారా? ఇందులో ఇంకా చాలామంది ప్రైవేటు వ్యక్తులు కూడా ఉన్నారని చెప్పేసి రఘురామకృష్ణరాజు గారి పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది. మరి ఆ ప్రైవేటు వ్యక్తుల దాకా కూడా పోలీసులు ఈ విచారణలో భాగంగా వెళుతుందా? ఏం జరగబోతుంది? ఇంతకీ మీకు ఆ ప్రైవేటు వ్యక్తులు ఎవరు అని అనుకుంటున్నారో ఆ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.